ఒకే మాట మీద ఉన్నామన్నటువంటి భావన మనం దేశానికి, దేశ ప్రజలకి మరియు మనకి మద్దతు ఇస్తున్నటువంటి ఇతర దేశస్తులందరికీ కూడా పంపించాలనే ఆలోచనతోని మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా రాజకీయాలకి తోవ లేకుండా ఇటువంటి సమయాల్లో మనం ఏదైతే మన తాలూకా సైనికులు ప్రాణత్యాగం ఏదైతే చేశారో దాన్ని గౌరవించాలనంటే మనం ఫ్యూచర్లో కూడా ఇటువంటి చర్యలు జరగకుండా చూడడానికి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నది మరి హోంమంత్రి గారికి కూడా మేము సూచించడం జరిగింది. హోంమంత్రి గారు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన నడుస్తుంది, మరొక పక్కన అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా నార్మల్సీని తీసుకొని రావడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకులైనా సరే దాన్ని భగ్నం కలిగిస్తే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నది కూడా ఆల్ పార్టీ మీటింగ్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దానితో పాటు డీజీ సిఆర్పిఎఫ్ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండడం వల్ల ఏడీజీ సిఆర్పిఎఫ్ కూడా మీటింగ్కి హాజరై మా పార్లమెంట్ సభ్యులకి, మా అందరికీ కూడా నిన్న జరిగినటువంటి సంఘటనని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రకంగా దానికి ఏ సమయంలో జరిగింది, ఏ రకంగా మరి దాన్ని అటాక్ని అన్నా కూడా కాన్సన్ట్రేట్ చేశారనేది వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మాకు తెలియచేయపరిచారు. మరి దాని ప్రకారం కూడా మేము మరి ఫ్యూచర్లో కూడా ఇటువంటి అటాక్స్ జరగకుండా చూడడానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచే చర్యలు మొదలు పెట్టాలని తెలియజేస్తూ ఎవరైతే చనిపోయినటువంటి ఆ సైనికుల తాలూకు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఆదుకోవాలి. రాష్ట్రాల వారు వివిధ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి సహాయ నిధి పెట్టుకొని వాళ్ళకి ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఆలస్యం లేకుండా వెనువెంటనే ఆ కార్యక్రమాలు చేయాలనేది కూడా మేమందరం కూడా ఆల్ పార్టీ మీటింగ్లో మేము కోరాం. ఆల్ పార్టీ మీటింగ్ అందరూ కూడా సమాయుక్తంగా ఎక్కడ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి భావనతో దేశ ఐక్యతని చాటి చెప్పడానికి ఒక చక్కనైనటువంటి ఒక వేదికగా ఆ ప్లాట్ఫామ్ను కూడా ఉపయోగించడం జరిగింది.